హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్తున్నాను. గోకర్ణ నుంచి మనం మురుడేశ్వర్ వెళ్ళాలి అనుకుంటే కుమ్టా బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ కుమ్టా బస్ స్టాండ్ నుంచి మనం మురుడేశ్వర్ చేరుకోవచ్చు. ఎవరైనా బెంగళూరు నుంచి వెళ్ళాలి అనుకుంటే ఉడిపి వెళ్ళే బస్సు ఎక్కితే మనం మురుడేశ్వర్ మెయిన్ రోడ్డు మీద దిగిపోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి కోవెలికి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కావాలనుకుంటే 500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. లేదు రూమ్ అవసరం లేదనుకుంటే లగేజ్ కౌంటర్లు అయితే ఉంటాయి. అక్కడ మనం బ్యాగులు పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ మురుడేశ్వర దేవాలయం అరేబియా సముద్రం ఒడ్డునైతే ఉంటుంది. ఇక్కడ తప్పనిసరిగా చూడవలసింది వాటర్ స్పోర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే తప్పకుండా వాటర్ స్పోర్ట్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం మురుడేశ్వర్ దేవాలయం లోపలైతే ఉన్నాం. ఈ రోజైతే దేవాలయంలో చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది రాజగోపురం. ఈ యొక్క రాజగోపురం 249 అడుగులు అయితే ఉంటుంది. మనం ఈ రాజగోపురం పైకెక్కి మనం మొత్తం వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. ఈ పైకి ఎక్కడానికి పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు అయితే మనం టోకెన్ తీసుకోవాలి. మనం మురుడేశ్వర్లో తప్పకుండా చూడవలసినవి మురుడేశ్వర దేవాలయం, అలాగే మురుడేశ్వర్ యొక్క కోట, అలాగే శివుడి విగ్రహం. ఈ 3 అయితే మనం తప్పకుండా చూడాలి. మనం ఈ కోవిల్లోకి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్రీ దర్శనం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మురుడేశ్వర్ టెంపుల్ టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఈ యొక్క దేవాలయం తెల్లవారు 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ మురుడేశ్వర దేవాలయంలో శివాలయంతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయుడు, అలాగే రామాలయం, అలాగే ప్రత్యేకంగా శనేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయంలో మనం చూడవలసినవి చాలా అయితే ఉంటాయి. మురుడేశ్వర ఆలయం కందుక అనే కొండపైన నిర్మించబడింది. దీనికి 3 వైపులా అరేబియా సముద్రం అయితే ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో రాజగోపురాన్ని 2008లో అయితే నిర్మించారు. ఆలయ అధికారులు రాజగోపురం పై నుండి 123 అడుగుల శ్రీ శివుడి యొక్క విగ్రహాన్ని చూసేందుకు ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారు. కొండ దిగువన రామేశ్వర లింగం కూడా ఉంటుంది. ఈ దేవాలయాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అయితే వస్తూ ఉంటారు. మనం మురుడేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్తే స్వామివారికి ఎడమవైపున శనేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ శనేశ్వర ఆలయాన్ని కొత్తగా నిర్మించారు. ఈ ఆలయంలో కూడా మనం ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. మురుడేశ్వర స్వామివారి దేవాలయం మనం దర్శించుకున్న తర్వాత ఇక్కడికి కొంచెం దూరంలో ఉడిపి, కొల్లూరు మూగాంబిక అమ్మవారు, అలాగే గోకర్ణ, కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం, అలాగే శృంగేరి పీఠం కూడా దగ్గరలోనే ఉన్నాయి. మనం వీటన్నిటినీ మనం చూడాలనుకుంటే ఇక్కడ లోకల్ బస్సులు అయితే ఉంటాయి. ఆ లోకల్ బస్సుల్లో మనం చేరుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.